ఆయన మీద గౌరవం. అలాగే ఆయన తీసిన సినిమాలు చాలా సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి, కానీ అవన్నీ వేరు, ఒక్క సినిమా వేరు. ఇది దేవుడు అని పేరు, కానీ అంతకంటే గొప్ప వ్యక్తినా అంటే హిందూ, క్రిస్టియన్, ముస్లిం అని ఎవరికీ లేకుండా మానవ సేవ మాధవ సేవ అని ఒక కొత్త కాన్సెప్ట్ తోటి అందరినీ ప్రేమించండి, అందరికీ హెల్ప్ చేయండి అనే కొత్త కాన్సెప్ట్తో వచ్చారు. కాబట్టి ఆయన 100% నేను బిలీవ్ చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన గురించి సినిమా కదా అని చెప్పి నేను ఏదో వెంకటేశ్వర వైభవం, కృష్ణ తులాభారం అలా అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చి ట్రైలర్ చూస్తే టోటల్గా రియల్ ఇన్సిడెంట్స్, ఆయన శక్తి ద్వారా లబ్ధి పొంది ఒక మంచి ఎనీథింగ్ యూనివర్స్గా ఆయన వెనకుండి రక్షిస్తారు అనే ఒక కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. సో నేను త్వరగా సినిమా చూడాలి సార్. మీరు మా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా వెళ్తున్నారని ఒక చిన్న టెన్షన్ ఉంది లోపల. మళ్ళీ ఈ సినిమాతో ప్లీజ్ మాలాంటి టెక్నీషియన్స్కి మీరు గురువు లాంటి వాళ్ళు. సో ఈ సినిమా బాగుండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. 5 నిమిషాలు ఆల్రెడీ ఇందాక మీ అందరితో మాట్లాడేసాను. మళ్ళీ కొత్తగా మాట్లాడాలంటే అది రాజేంద్ర కుమార్ గారు మాట్లాడిన తర్వాత కష్టమైన పని. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇలాంటి ఒక బలమైనటువంటి సంకల్పం, సత్య సంకల్పం డెఫినెట్గా గొప్పగానే కొనసాగుతుంది, గొప్పగానే ప్రాజెక్ట్ ముందుకు వస్తుంది. బాబా గారి యొక్క ప్రేమ సందేశం మరింత మందికి ఈ సినిమా మూలకంగా తప్పకుండా చేరి తీరుతుంది. సంకల్పం అంత గొప్పది. ముఖ్యంగా గిరీష్ కృష్ణమూర్తి గారికి వాళ్ళు ఇక్కడ ఉంటే బాగుండేది. వారి యొక్క సంకల్పానికి ప్రణామాలు. అలాగే వారికి వెనుదన్నుగా నిలిచి ఆశీర్వాదాలు అందించినటువంటి రత్నాకర్ గారికి కూడా ముఖ్యంగా భక్తులందరి తరఫున, సినిమా టీం అందరి తరఫున కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. వారు కూడా వాళ్ళు ఉంటే బాగుండేది. ఒక్కొక్కరు ఎంచుకోబడతారు, అదే అనుభవం ఉంటాం, అర్థమైన వాళ్ళకే అర్థం అవుతుంది. సో నాకు ఇలాంటి ఒక మంచి ప్రాజెక్టులో ఒక ముఖ్యమైనటువంటి పాఠం రాయగలిగేటువంటి ఒక అవకాశం నాకు వచ్చిందంటే నేను బాబా వారి ద్వారా ఎంచుకోబడ్డాను. అందుకు ధన్యుడిని, కృతజ్ఞుడిని. నా పని నేను చక్కగా నిర్వహించాలని భావిస్తాను. ఇప్పుడు చూస్తున్న వెంటనే అక్కడి నుంచి నాగేంద్ర కుమార్ గారు కానీ వేరే వాళ్ళు కానీ ఇట్లా బాగుంది వంశీ వచ్చి చాలా బాగుంది నా చెవిలో చెప్పి వెళ్ళాడు. ఇలా బాబా వారి ఆశీస్సులు అంతే. ఏం చెప్పాలి, వారి యొక్క ప్రేమతత్వం ఈ పాట ద్వారా, ఎందుకంటే ఒక సెంటినరీ, ఇది 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా తీసుకున్నటువంటి ఒక సినిమా. కొత్త జనరేషన్ బాబా గారి గురించి మరింత తెలియాలి. తెలిసిన వాళ్ళు ఎలాగో బాబావారి సేవలో, బాబావారి యొక్క దీంట్లో ఉంటారు, ఎలాగో తెలియని మరికొంతమందికి తెలియజెప్పి బాబా గారి యొక్క కరుణా వలయంలోకి వారిని తీసుకొచ్చేలాగా ఈ సినిమా ఉపయోగపడుతుందని బలంగా భావిస్తూ, ఆకాంక్షిస్తూ మరొకమారు ఈ సదవకాశానికి, ఈ సద్భాగ్యానికి కృతజ్ఞుడిని. థ్యాంక్ యూ సో మచ్. దానికంటే ముందు అడవిరాముడి కంటే ముందు అడవిరాముడు తర్వాత ఖైదీకి ముందు, ఖైదీకి తర్వాత, శివకి ముందు, శివకి తర్వాత. అలాగా భారతదేశ సినిమాకి భాషకి ముందు, భాషకి తర్వాత. ఎంతమంది ఆ సినిమాని ఫాలో అయ్యి, ఎంతమంది ఆ స్క్రీన్ ప్లేని ఫాలో అయ్యి, ఆత్మని ఫాలో అయ్యి, ఎంతమంది కొత్త దర్శకులు ఇండస్ట్రీకి వచ్చారు భారతదేశ వ్యాప్తంగా. ఎంతమంది నిర్మాతలు ఆ ఫార్ములాని ఫాలో అయ్యి నిర్మాతలుగా ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. వాళ్ళందరి కృతజ్ఞతలు, ఆశీస్సులుగా ఈ సినిమాకు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. శ్రీకృష్ణ గారు నిజంగా, నేను ఒక రకంగా నాకు ఆయన గురు సమానుడండి. ఎలాగంటే భాషా సినిమా చూసినప్పుడు నాకు బాగా నచ్చేసింది. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి, నాకు రియల్గా నా నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను. ప్రతిరోజు ఆ సినిమా చూస్తా ఉంది. నాకు ఒక రోజు నుండి ఏందమ్మా అంత ప్రతిరోజు చూడాల్సినంత సినిమానా ఏంటి, బాగుంది, ఓకే, మరి రోజు చూస్తా, నాకు అంత నచ్చింది. ఏమి నచ్చింది నీకు? ఆ సినిమాలో నగ్మా క్యారెక్టర్ ఏమిటి? రఘువరన్ కూతురు కదా, పొత్తిళ్లలో ఉన్న పాపం తీసుకెళ్లి దేవన్ పెంచాడు కదా. రఘువరన్ జైలుకి వెళ్ళేటప్పుడే రఘువరన్తో ఫైట్ చేసిన మనిషి కదా రజనీకాంత్.
అలాంటి రజనీకాంత్, అంటే తండ్రి వయసు ఉన్న రజనీకాంత్తో మళ్ళీ ఈ అమ్మాయి నగ్మా పెరిగి పెద్ద డ్యూయెట్లు పడతా ఉంటే ఏమిటమ్మా ఆ సినిమా, ఏమిటి అంత నచ్చాల్సిన అవసరం ఉందని అడిగాను నేను. అప్పుడు ఆ అమ్మాయి ఏందండి, ఇప్పుడు రజనీకాంత్ గారు పిలిస్తే రానా ఏంది అంది. అంటే అది రజనీకాంత్ గారు కాబట్టి ఓకే. అప్పుడు నేను నేర్చుకున్న ఒకే ఒక విషయం ఏమిటంటే, కమర్షియల్ స్క్రీన్ ప్లే అంటే తప్పులు చెయ్యకపోవటం కాదు, జనానికి నచ్చే తప్పులు చేయటం. ఏ తప్పు జనానికి నచ్చుతుందో తెలిసిన వాళ్ళు సక్సెస్ అవుతారు, ఏ తప్పు జనానికి నచ్చుతుందో తెలియని వాళ్ళు ఇక్కడ సక్సెస్ కాదు. ఫలానా తప్పు నచ్చింది కదా దాన్నే ఫాలో అవుదాం అనుకుంటే ఇక్కడ ఈ తప్పు నచ్చదు, ఆ తప్పు ఇంకో చోట నచ్చదు. ఫలానా చోట ట్రైన్ ఎపిసోడ్ అద్భుతంగా నచ్చింది కదా అని చెప్పి ఈ సినిమాలో కూడా ట్రైన్ ఎపిసోడ్ చేస్తానంటే కుదరదు. ఇలాంటి నచ్చే తప్పులు చేయటమే కమర్షియల్ స్క్రీన్ ప్లే అనేది నేను ఫస్ట్ నేర్చుకుంది సురేష్ కృష్ణ గారు తీసినటువంటి భాష సినిమా చూశాను. ఎప్పుడు పెద్ద డైరెక్టరే, కానీ ఏంటో ఆయన ఏదైనా చేస్తున్నట్టు ఈ లవ్స్ సినిమా. సినిమా అంటే ప్రేమ. నాకు ఇంత ఇస్తేనే సినిమా చేస్తాను, ఇంత అయితేనే చేస్తానని అయితే నాకు తెలిసి ఎప్పుడు అనలేదు. దొరికినదల్లా చేస్తానన్నాడు. అంటే తనకు నచ్చినది సినిమా. సినిమా పని కావాలి, తను పని చేసుకుంటూనే పోయాడు, డబ్బు కాదు. అలా నమ్మి సినిమా నమ్మిన మనిషి సురేష్ కృష్ణ నాకు తెలిసినంత వరకు. సో అప్పటి నుంచి వెబ్ సిరీస్ అంటాడు, టీవీ అంటాడు. నేను ఒకసారి ఏదో టీవీ సీరియల్ చేస్తున్నాడు అన్నాడు. సురేష్ కృష్ణ టీవీ సీరియల్లో అంటే హీ లవ్స్ ఇట్, హీ వాంటెడ్ వర్క్, అంతే. అలా చేసుకుంటూ పోతున్నాడు, అలాగే ఉంటాడు ఆయన ఎప్పటికైనా కానీ. ఇక సురేష్ కృష్ణ సినిమాలు, ఏదో సినిమా తీశాడు. ఒక సినిమాలో ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు ఒక సినిమాని 100 సంవత్సరాల నుంచి తీస్తానే ఉన్నారు. ఎంతమందో తీస్తున్నారు, ఇంకెంత ఎన్ని సంవత్సరాలు తీస్తారో తెలియదు, ఇంకో 100 సంవత్సరాలు తీస్తారేమో ఒకటే సినిమాని. సో అలాగే సింహం ఒకసారి వస్తుంది, 10 గుంపులుగా వస్తాయి అంటాడు. సో ఈ సింహం ఎప్పుడు అట్టాగే ఉంటుంది. ఇకపోతే ఈ సినిమా చేశారు అనంతం. సినిమా దగ్గరికి వస్తే ప్రేమించు సేవించు. నేనైతే దేవుడిని నమ్మను, కానీ ఈయన సాయిబాబా ఆయన నమ్మిన వాళ్ళందరినీ ఆయన ప్రేమించాడు. నమ్మకపోయినా ఆయన సేవలు అందించాడు, నమ్మిన వాళ్ళకి నమ్మని వాళ్ళకి. ఇప్పుడు ఆయన ఇచ్చిన నీళ్ళు ఆ ఊరైతే నేను తాగుతాను కదా, నేను నమ్మలేదు నేను, కానీ ఆయన ఇచ్చిన నీళ్ళు తాగుతున్నాను. ఆయన అంటే ఆయన ఇచ్చిన నేను సొంత నీళ్ళు కాదు, బట్ నీళ్ళు ఆ ఊరు దాకా వచ్చేదట్టు చేశాడు. విద్య కానీ వైద్యం కానీ ఆయన పరిధిలో ఆయన చేయగలిగిందంతా చేశాడు. నా ఉద్దేశంలో మనిషికి సాయం చేసేవాడు, మనిషికి అవసరమైన ఇచ్చేవాడు. విద్య వైద్యం ఇలాంటి సేవలు చేసినవాడు దేవుడు, నా ఫీలింగ్. ఈయనే కాదు, ఎవరైనా కానీ సాటి మనిషికి సహాయపడేవాడు, సాటి మనిషిని గ్రోత్కి పనికొచ్చేవాడు, సమాజం ఎదుగుదలకు పనికొచ్చే ప్రతి మనిషి దేవుడే. అలా చేసిన వాళ్ళు క్రిటిసైజ్ చేయొచ్చు, మేము అంటాం చాలా మంది, నేను కూడా ఆయన్ని చాలాసార్లు తిట్టుంటాను, ఇప్పుడు కూడా తిడతానేమో, అది వేరే సంగతి. కానీ చేసిన మంచి పనుల్ని, వాటి వల్ల సమాజానికి వచ్చిన మంచిని నెగ్లెక్ట్ చేయకూడదు ఎప్పుడు. సో ఆ సేవలు అనే కాన్సెప్ట్తో చేసిన ఇది మనందరం అంటాం. ఇప్పుడు ఏదో ఈ సినిమా సక్సెస్ అవ్వలేదు, ఎట్లాగో ఓటీటీలో రిలీజ్ అవుతుంది, వద్దన్న కోట్లాది మంది ఆయన భక్తులు చూస్తారంటే ఆటోమేటిక్గా సూపర్ డూపర్ హిట్ అయిపోయినట్టు. ఎందుకని మనం ఆశీర్వదించక్కర్లేదు, ఆయన భక్తులు ఆయన ఆశీర్వదిస్తారు. ఈ సినిమా డెఫినెట్ గా బాగుంది. సురేష్ కృష్ణ బ్యాడ్ ఫిలిం తీసే డైరెక్టర్ కాదు, నాలాగా గుడ్ ఫిలిమే తీస్తాడు. సో డెఫినెట్ గా అద్భుతమైన సినిమా అది. చూద్దాం మనం అందరం. థ్యాంక్ యూ. My speech, which I wanted to say, was also about love. How much love I have received over the years. It was almost 38 years, 50 films. And ఒకరొకరు అందరూ legend, iconic, so much of adjectives నా మీద. What did I do to achieve this? It's only love. ఈరోజు మార్నింగ్ ఫ్లైట్లో వస్తున్నప్పుడు one boy చూసి స్మైల్ ఇచ్చారు. I smiled back at him. From the aircraft to my car, he was continuously మ్యాక్లెన్ వచ్చారు. ఏంట్రా చెప్పి he kept on coming. Then I finally about to get into the car, he stood there. ఏంటి సార్ ఒక సెల్ఫీ కావాలి సార్. Could ask me there? No sir, I was watching you sir. When you walk
I saw Basha, I saw Annamalai, Master Ani. He was enjoying seeing me. And finally he took selfie. When I got into the car, this is love, what I've earned over the years. How much of love, how much can somebody give to me? It is, I've been doing films, television, web series, but what I have received, what I have really achieved in my life is love. ఒక ఫోన్లో భరద్వాజ్ గారు వచ్చారు, రామ్మోహన్ గారు వచ్చారు, చోటా వచ్చారు, అందరూ వచ్చేసారు జస్ట్ ఆన్ వన్ ఫోన్ కాల్. పెద్ద ఇన్విటేషన్, పెద్ద షో, దట్ ఈస్. అండ్ ఫోన్ చేస్తే ఇమీడియట్లీ రియాక్షన్ వాజ్ సో గుడ్. సార్ 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 మీరు ఎందుకు సార్ ఫోన్ చేశారు? వస్తాను సార్. దట్స్ లవ్, దట్స్ ఫ్యాంటాస్టిక్ లవ్. ఈ లవ్లోనే వెన్ ఐ స్టార్టెడ్ ఇన్ మై లైఫ్ ఒక ప్రాజెక్ట్ వచ్చింది, దట్ ఈస్ దిస్ ఫిల్మ్. ఇది ఫిల్మ్ ఎలా వచ్చిందంటే వింటే మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 2009 నా ఫ్రెండ్ సాయి శరవణ్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ చెన్నై, సార్ సార్ మీరు బాబా మీద ఒక బయోపిక్ చేయాలి సార్, వచ్చేయండి సార్ పుట్టపర్తి చెప్పారు నాకు. సరే ఏంటో ఇదే చెప్తున్నారు, ఐ డోంట్ నో, ఫిల్మే కదా, లెట్ మీ డూ అని ఐ వెంట్ విత్ హిమ్ టు పుట్టపర్తి. అప్పుడు ఆ కుల్వంత్ హాల్లో ఇట్ వాస్ ఫుల్ ప్యాక్డ్ and Swami was moving in a wheelchair, one after the other, he was giving blessings. నేను ఆల్మోస్ట్ near this van I was, నా కార్, నా చైర్, నా పక్కన వచ్చి ఆయన వీల్ చైర్ ఆపి he looked at me, బ్యాక్ నుంచి ఒకరు వెళ్ళరా. సో ఇమీడియట్లీ went near him. పక్కన వచ్చిన తర్వాత he looked at me and said, ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నావు, ఎందుకు రాలేదు, వచ్చేసావుగా, సరే. What did you mean? Where were you for so long? Why did you not come? Hey, I mean, you could have called me, I would have come. Antega. I said, at least he was waiting for me. Laga. He said, I couldn't believe it. I just touched his feet and Baba, and he went. I didn't understand. A meaning of Artham Kalad. What is he saying? But anyway, it touched my heart, my soul. After that, 2011, he passed away and my life went on. యూజువల్ మన రొటీన్లో ఉన్నాను. లాస్ట్ ఇయర్ ఒక May-June అన్ఎక్స్పెక్టెడ్గా ఒక 3 o'clock in the morning నాకు ఒక వేకప్ కాల్, యాజ్ ఇఫ్ బాబా ఇస్ కమ్ ఇన్ మై డ్రీమ్ అండ్ గివింగ్ మీ విభూది. ఇదేంటిది, సడన్గా బాబా ఇస్ కమ్, ఇట్స్ నాట్ ఈవెన్ థాట్స్లో కూడా లేరు ఆయన, సడన్లీ హీస్ గివింగ్ దట్. నేను ఇమీడియట్గా వేకప్ చేసి వాష్ ఫేస్ చేసి సిట్టింగ్, అది రీకలెక్ట్ చేశాను, అది డ్రీమ్ లాగా మర్చిపోకూడదు, ఐ వాంటెడ్ టు ప్రిజర్వ్ ఇట్. అండ్ ఐ సా Baba had given me vibhuti. That smell, that fragrance, I could feel it there. ఏంటి అని నా సాయి శరవణ్కి ఫోన్ చేసి, ఏంట్రా అలా ఒక డ్రీమ్ వచ్చింది సార్, yesterday we were in పుట్టపర్తి and we were talking about you చెప్పారు. Oh my God. సరే సార్. Then nothing happened. Then out of the blue, one Mr. Girish Krishnamurthy calls me in the month of May. Suresh sir, you don't know me, నేను ఒక టాటాస్లో CEO ఉన్నాను. I want to meet you because I want to make a film on Satya Sai Baba's miracles. I will talk to you in person. Okay, sir. Delhi lo unnan sir. Morning I'll come. He came. I said, why, how do you choose me for this? Why did you choose me with this project? I said, Baba, in my dream, you came, sir. Baba has indicated you. So, mere picture direct cheyali. I said, this blessed am I. What is it that you want me to do? Sir, I want to make a film on the 100th year celebrations. Kani danlo nobody act like Baba. There won't be anything like that. Just do the film, Japar. I said, okay. I made the film. But script na dagar ledu. You do something. Script lekunda ela sir, and you're talking in month of May. I hardly have 3 months. Do something, sir. Baba will guide you.